ఏంటి సార్ నా మాట్లాడవు? ఆ అమ్మాయి పెళ్లి విషయంలో ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తుందా? అలాంటిది ఏం ఉండదులే నాన్న. నువ్వు మాట్లాడబెట్టు కమలా. అంటే అది మావయ్య. లేదు లేదు, అలా జరగటానికి వీల్లేదు. అలా జరగటానికి వీల్లేదు కమలా. ప్రియాంకే ఈ ఇంటి కోడలు అన్నట్లు వాళ్ళకు పుట్టిన బిడ్డల్ని నేను ఈ భుజాల మీదకి ఎత్తుకుని ఆడిస్తున్నట్టు ఎన్నో కలలు కూడా కన్నాను. ముఖ్యంగా గౌతమ్ ప్రియాంకలు భార్యాభర్తలుగా ఈ ఇంట్లో తిరుగుతుంటే చూడాలనుకున్నాను. అలానే జరగాలి, ఎటువంటి ఇబ్బందులు రాకూడదు. కమల, నువ్వు ఒకసారి ప్రియాంక కాల్ చేయి. వద్దమ్మా, నా మనవరాల దగ్గరికి నేనే వెళ్తాను. ఇది నాకు నా మనవరాలకి మధ్య వచ్చిన మాట పట్టింపు, అందుకే నేనే వెళ్ళాలి. నేను వస్తాను నాన్న. నేనే వస్తాను. పిన్ని, నిజంగానే మనం ఊరెళ్తున్నావా? నిజంగానే వెళ్తున్నాం. మీ బట్టలు కూడా ప్యాకింగ్ చేస్తున్నాను. ఇంకే ఎందుకు డౌట్ పడుతున్నారు? అంటే పిక్తాతయ్య పర్మిషన్ ఇవ్వలేదు కదా, మనల్ని ఊరికి వెళ్ళొద్దు అంటున్నారు కదా. వెళ్ళొద్దు అంటే ఆగిపోతావా ఏంటి? మళ్ళీ అరుస్తారేమో, కోప్పడతారేమో. ఏం చేసినా సరే మనల్ని ఎవ్వరూ ఆపలేరు. మనం వాళ్ళ మీద గౌరవంతో ఒక మాట అడిగాం. జాగ్రత్తలు చెప్పి పంపించాలి అన్న సంస్కారం వాళ్లకు లేకపోతే మనమేం చేస్తాం? వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చానా? కోర్టు పర్మిషన్తో తీసుకొచ్చాను. ఇప్పుడు కూడా ఏదో కోర్టుకి వెళ్తాను అది ఇది అంటున్నారు కదా, చూద్దాం. అయినా మనమేమి కాలక్షేపానికి వెళ్ళట్లేదు కదా, మొక్కు తీర్చుకోవడానికి, దేవుణ్ణి చూడ్డానికి వెళ్తున్నాం. దానికి కూడా అడ్డంకులు చెప్తే ఎలా? హలో, చెప్పు రాణి, రెడీ అయ్యారా? అవుతున్నామక్క. మీరు ఇంటి దగ్గరకు వస్తారా లేదంటే డైరెక్ట్గా స్టేషన్కి వస్తారా? పిల్లల్ని తీసుకుని ఇంటి దగ్గరికి వస్తాను రాణి. అందరం కలిసి స్టేషన్కి వెళ్దాం. సరే అక్క, అందరూ వస్తున్నట్టే కదా? అదేంటి రాణి, అందరం వస్తున్నాం అంటే ఎవరు మిస్ కాలేదు కదా? ఏంటి రాణి, ఇక్కడ ఏమైనా 100 మంది ఉన్నారా మిస్ అవ్వడానికి? మేము ముగ్గురమే కదా. అంటే ఊరు వెళ్ళడానికి బేసి సంఖ్య బాగోదు కదా, ఇంకెవరైనా ఉంటే బాగుంటుందేమో. ఇంకెవరున్నారు? ఎవరు లేరులే. గౌతమ్ బావగారు ఉన్నారు కదక్క, తను కూడా వస్తే బాగుంటుందేమో. నువ్వు ముందు ఫోన్ పెట్టేయ్, ఫోన్ పెట్టేయ్. అక్క ప్రియాంక, అమ్మా ప్రియాంక, ప్రియాంక ఎక్కడమ్మా? ఎక్కడున్నావు? ఏంటి సార్ సడన్ సర్ప్రైజ్? అల్లుడు గారు కూడా వస్తున్నారా? అల్లుడు గారు లేరు, మామగారు లేరు, నేను ఒక్కనే ఒంటరిగా వచ్చాను. ఏంటి సార్ ఏదో కోడి పిల్లని వెతుకుతున్నట్టు వెతుకుతున్నారు? కోడి పిల్లని కాదు, మా ఇంటి కోడలి పిల్లని వెతుకుతున్నాను. ఎక్కడన్నా మనవరాలు, ఎక్కడన్నా మనవరాలు? పైన రూమ్ లో ఉంది తాతయ్య. రూమ్ లో ఉందా? బాబాయ్ గారు, కాఫీ టీ తాగేయమ్మా. మీ ఇంట్లో కాఫీ టీ తాగడానికి నన్ను పర్మిషన్ అడగడం ఎందుకు? మీరు తాగుతారని అడుగుతుంది సార్. అదే కాఫీ టీ. ఇప్పుడేం తాగను, తినను. ముందు నా మనవరాల్ని చూడాలి, నా మనవరాలతో మాట్లాడాలి. ప్రియాంక, అమ్మా ప్రియాంక, 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 అమ్మా ప్రియాంక, ప్రియాంక, అమ్మా ప్రియాంక. ఈయనేంటి ఇంత స్పీడ్ గా మెట్లెక్కేస్తున్నారు? ప్రియాంక, అమ్మా ప్రియాంక. తాతయ్య, మీరేంటి ఇలా వచ్చారు? ఇంతకు ముందే కదా నేను మీ ఇంటి నుంచి వచ్చాను. ఏంటి మనవరాలా, నా మీద కోపమా? అలిగావా? బొంగమూతి పెట్టుకున్నావా? బొంగమూతేం పెట్టుకోలేదే. లేదు, నీకు నా మీద కోపం ఉంది కదా. కోపమా? మీ మీద? నాకా? నో వే తాతయ్య. నిజంగా లేదా? ఛాన్సే లేదు తాతయ్య. నేను మా అమ్మా నాన్న మీద కోపడతాను కానీ మీ మీద అస్సలు కోపడను. మరెందుకు అన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు? ఎన్నిసార్లు? అన్నిసార్లు.
అయ్యో సారీ తాతయ్య, నేను చూసుకోలేదు. ఫోన్ సైలెంట్ మోడ్ లో ఉంది. సరే సరే, నువ్వు ఫోన్ తీయకపోయేసరికి నేను డల్ మూడ్లోకి వెళ్ళిపోయా. అలా ఎందుకు తాతయ్య? కాసేపు ఫోన్ తీయకపోతే అలా ఎవరైనా డల్ అయిపోతారా? నువ్వు తీయకపోతే నేను అలాగే అయిపోతాను. సో స్వీట్ ఆఫ్ యూ తాతయ్య. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఐ ఆమ్ ఎక్స్క్లూజివ్లీ యాక్సెప్టెడ్. అమ్మయ్యా, ఇప్పుడు ఫిల్టర్ కాఫీ తాగినంత ఫ్రీ అయిపోయాను. ఇప్పుడు హార్ట్ బీట్ కూడా స్టేబుల్ అయిపోయింది. అయినా మీరు ఇంత సెన్సిటివ్ ఏంటి తాతయ్య? అయినా నువ్వు ఇంత మంచిదానివేంటి మనవరాలా? అవునమ్మా, నేను నీ మనసు నొచ్చుకునేలా మాట్లాడినా నీ కోపం రాకపోవడం నీ మంచితనం. కానీ నేను అలా మాట్లాడటం మీ చెడ్డతనమా? ఆ? ఊరికే జోక్ చేశాను తాతయ్య. బాలేదాని మనవరాలా, నేను అలా మాట్లాడినందుకు నీ కోపం లేదని చెప్పినా గానీ ఎంతో కొంత బాధ ఉంటుంది కదా. మ్హూ, అది కూడా లేదు. లేదు, ఖచ్చితంగా ఉంటుంది. కొంచెం అయినా ఉంటుంది. అసలు ఆ బాధ పోవాలంటే నేనేం చేయాలో చెప్పు. అదేం లేదు తాతయ్య. అడుగుతున్నాను కదా, ఏం చేయాలో చెప్పమ్మా. నిజంగా నేను చెప్పింది చేస్తారా? ఈ సోమేశ్వరరావు మాట అంటే మాటే, ఆన్లైన్ అగ్రిమెంట్ చేసినట్టే. అయితే స్వీటీ వంశీలను ఝాన్సీతో పాటు మొక్కు తీర్చుకోవడానికి పంపించండి తాతయ్య. ప్లీజ్ తాతయ్య, వాళ్ళు వెళ్ళేది మొక్కు తీర్చుకోవడానికే కదా. దేవుడి దగ్గర పంతం ఎందుకు తాతయ్య? ప్లీజ్ తాతయ్య, ప్లీజ్ ప్లీజ్ తాతయ్య. మా మంచి తాతయ్య కదూ, మాట అంటే మాటే అన్నారు కదూ. ఆన్లైన్ అగ్రిమెంట్ కూడా అన్నారు. నువ్వు ఇంతగా బ్రతిమలాడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. అయితే ఇంకాసేపు బ్రతిమలాడనా? చాలు చాలు చాలమ్మా. అయినా నీ మాట నేను ఎందుకు కాదంటాను. సరే, నువ్వు చెప్పినట్లే వాడిని పంపిస్తాను. థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ సో మచ్. సరే, మన ఇద్దరం మాత్రం ఫ్రెండ్స్. మన ఇద్దరి మధ్య ఏ మాట పట్టింపు జరగలేదు. మన మధ్య జరిగిన తగాదా విషయం మీ వాళ్ళకి చెప్పకు. ఏ విషయం తాతయ్య? మన మధ్య తగాదేంటి? దీర్ఘాయుష్మాన్ భవ. హ, సరే పదండి. నా మనవరాల్ని చూడాలనిపించింది, వచ్చాను, చూశాను, అంతేగాని ఇంకేమీ లేవు. ఏ మనవరాలా? అంతే అంతే తాతయ్య. సరే సరే, నేను వెళ్ళొస్తాను. బాబాయ్ గారు, కాఫీ టీ. నువ్వు ఇంకా తాగలేదమ్మా? తాగే తాగే, నేను వెళ్ళొస్తాను. ఆ ప్రియాంక ఫోనే లిఫ్ట్ చేయట్లేదు. ఇక డైరెక్ట్గా వెళ్తే మాట్లాడుతుందా ఏంటి? అవును, పొరపాటు నాన్నని వాళ్ళ ఇంట్లోంచి గెంటేస్తే పరిస్థితి ఏంటి? నేనేం అనట్లేదు అన్నయ్య, జస్ట్ అనుమానం అంతే. ఏంటి అందరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? అదే నాన్న, మీరు ప్రియాంకతో మాట్లాడడానికి వెళ్ళారు కదా, ఏం జరిగింది ఏంటో అని వెయిట్ చేస్తున్నాం. ఏం జరుగుతుంది? నా మనవరాలు నన్ను హ్యాపీగా రిసీవ్ చేసుకుంది, చక్కగా మాట్లాడుకున్నాం, చక్కగా నవ్వుకున్నాం. మీరు అనుకున్నట్లు తను నా మీద ఏం కోప్పడలేదు, అలగలేదు. సరే సరే కానీ ఝాన్సీ పిల్లల్ని ఊరికి తీసుకెళ్లే విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను.
ఎంతైనా దేవుడి విషయం కదా. పిల్లలు మొక్కుబడి అనేదో రిక్వెస్ట్ చేసింది కదా, అందుకే వాళ్ళని ఊరికి పంపించడానికి ఒప్పుకుంటున్నాను. ఒప్పుకుంటున్నారా లేదంటే ప్రియాంక ఒప్పించిందా? రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? ఈ సోమేశ్వరరావుని ఒకళ్ళు ఒప్పించడం ఏమిటి? ఏ విషయమైనా నా అంతటి నేనే నిర్ణయం తీసుకోగలను. ఏది ఆ ఝాన్సీని పిలవండి. వాళ్ళు మొక్కుబడి తీర్చుకోవడానికి ఊరికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తాను. ఝాన్సీ, మావయ్య గారు పిలుస్తున్నారు. లగేజ్ తీసుకుని పిల్లలతో ఎక్కడికి బయలుదేరారు? సార్ మీకు ముందే చెప్పాను కదా, మొక్కుబడి తీర్చుకోవడానికి పిల్లల్ని ఊరు తీసుకెళ్తున్నాను. చెప్పండి సార్, ఎందుకు పిలిచారు? ఏం లేదు ఝాన్సీ, నాన్న మీరు ఊరికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వడానికి పిలిచారంట. అవునా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు సార్ మీరు ఒప్పుకుంటారని. అందుకేనా ముందుగానే ఊహించి లగేజ్ తీసుకునొచ్చా? అవునండి. ముందుగానే ఊహించి తీసుకొచ్చిందో లేదంటే ఈయన పర్మిషన్ ఇచ్చేదేంటి అని వెళ్ళాలని డిసైడ్ అయిందో. ఝాన్సీ, పిల్లల్ని ఒక్కదానివి తీసుకెళ్తున్నావు కదా, జాగ్రత్త. అంటే పిల్లల బాధ్యత మనదే కదా మావయ్య. వాళ్ళకి ఏదైనా అయితే మనల్నే కదా అంటారు. అందుకే జాగ్రత్త చెప్తున్నాను. మరి మేము వెళ్ళొస్తాం, ట్రైన్కి టైం అవుతుంది. బాయ్ అమ్మా. బాయ్ తాతయ్య. బాయ్ బిగ్ తాతయ్య. బాయ్ అంకుల్. బాయ్. స్వీటీ, హ్యాపీ జర్నీ. బాయ్. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఇలా. హే అక్క అక్క, అటు చూడు ఎంత బాగుందో. అవునరా, సూపర్ గా ఉంది. ఆ పొలాలు చూడు ఎంత గ్రీన్ గా ఉన్నాయో, గ్రీన్ కార్పెట్ వేసినట్లున్నాయి. అక్క, ఆ బోట్ చూడు, నా డ్రాయింగ్ బుక్ లో బోట్లా ఉంది. ఆ బోట్ నీ డ్రాయింగ్ బుక్ లో బోట్లా లేదు, నీ డ్రాయింగ్ బుక్ లో బోటే ఆ బోట్లా ఉంది. పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయం. అక్క, అక్కడే మేము చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం. అవునా? అది మా స్కూలు. అది అంతకు ముందు మా పొలం, ఇప్పుడు బాబాయ్ వాళ్ళది. అక్క, ఆ చెరువులో మేము ఈత కొట్టేవాళ్ళం. చూడు, ఆ తోటలో మేము జాంకాయలు దొంగిలించేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుంటే ఎంత బాగుందో అక్క. అప్పుడప్పుడు ఇలాంటి చోటుకు వచ్చినప్పుడే నిజంగా మన జీవితంలో మనం ఏం మిస్ అవుతున్నామో తెలుస్తుంది. నిజంగా ఇక్కడ మనుషుల్లోనే కాదు, మట్టిలో కూడా జీవం ఉంది. ఐ లవ్ ఇట్. అక్క, ఇదే మా ఇల్లు, దిగండి.
మేము చిన్నప్పుడు పెరిగిందంతా ఇక్కడే అక్క. లగేజ్ నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. సరే బాబాయ్, రండి. అమ్మా బాబాయ్. అమ్మా రాణి, అంతా కులాసానే కదమ్మా? బాగున్నారు కదమ్మా? మేం బానే ఉన్నాం బాబాయ్, మీరు బాగున్నారా? నేను బాగానే ఉన్నానమ్మా. ఎన్నాళ్ళయిందమ్మా నిన్ను చూసి. అల్లుడి గారు బాగున్నారా? బాగున్నామా అయ్యా? అవును రాణి, తాతయ్య రాలేదా? రాలేదు బాబాయ్, ఆయనకి ఒంట్లో బాలేదు, ఇంత దూరం ప్రయాణం చెయ్యలేనన్నాడు. బాబాయ్, తను ఝాన్సీ అక్క. నమస్తే అమ్మా. నమస్తే బాబాయ్. పిల్లలు వాళ్ళ అక్కయ్య గారి పిల్లలు. మా రాణి ఫోన్ చేసినప్పుడల్లా నీ గురించే చెప్తూ ఉంటుందమ్మా. తను 10 మాటలు మాట్లాడితే 9 మాటలు నీ గురించే ఉంటాయి. మా రాణిని నువ్వు సొంత చెల్లెల్లా, సొంత బిడ్డలా చూసుకుంటున్నావు. ఏం చేసినా నీ రుణం తీర్చుకోలేమమ్మా. అయ్యో భలేవారే, నాకు కూడా రాణి తప్ప ఆప్తులెవరూ లేరండి. అందుకే పండక్కి మీ ఊరొచ్చాము. మీరు రావటం మా అదృష్టం అమ్మా. మీకు మా గోదావరోళ్ల మర్యాదలు ఎలా ఉంటాయో చూపిస్తాను. మళ్ళీ బాబాయ్ ఊరు రావాలని, సంక్రాంతి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాను. లోపలికి పదండమ్మా. అప్పారావు, లగేజ్ తీసుకురా. అలాగే అయ్యా. రండి అల్లుడు గారు, రండి. అక్క, మనమందరం ఊరొస్తున్నట్టు గౌతమ్ బాబు గారికి చెప్పాము, కానీ బావగారిని ఒక్కసారి కూడా రమ్మని పిలవలేదు. పాపం ఫీల్ అయి ఉంటారేమో. నిజం చెప్పక్క, నువ్వు కూడా గౌతమ్ బాబు గారిని బాగా మిస్ అవుతున్నావు కదా? తను కూడా వస్తే బావుండని మనసులో అనుకుంటున్నావు కదా? రాణి, నేను తన గురించి ఏమీ ఫీల్ అవ్వడం లేదు. అసలు తన ఆలోచనలు కూడా నా మనసులో లేవు. నువ్వు అబద్ధం చెప్తున్నావక్క. నువ్వు బావగారిని మర్చిపోలేవు, నాకు తెలుసు. నేను తన గురించి ఆలోచించట్లేదు, తనని మర్చిపోయాను. అర్థమైందా? నువ్వు గౌతమ్ బాబు గారిని మర్చిపోయావని, నీ మనసులో నుంచి శాశ్వతంగా తీసేనని ఒట్టేసి చెప్పక్క. రాణి, చెప్పాను కదా మర్చిపోయానని. ఎందుకు నన్ను ఇరిటేట్ చేస్తున్నావు? ఇంకోసారి నా దగ్గర ఆయన ప్రస్తావన తీసుకురావద్దు. నేను ఇక్కడికి వచ్చిందే అక్కడ విషయాలు, అక్కడ మనుషుల్ని మర్చిపోయి ప్రశాంతంగా ఉండాలని. కానీ నువ్వు అదే మాట మాట్లాడి బుర్ర పాడు చేస్తున్నావెందుకు? సరే అక్క, నిన్ను నువ్వు మోసం చేసుకోవడం, నిన్ను నువ్వు శిక్షించుకోవడం నీకు బాగా అలవాటైపోయింది. ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఎప్పుడు అర్థం చేసుకుంటావో ఏంటో. సరే పద. అమ్మయ్యా, ఇవాళ ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. ఆ ఝాన్సీ శనిగ్రహం, ఆ పిల్లలు రాహుకేతువులు ఇంట్లో లేరు. చాలా రోజుల తర్వాత మనసు హాయిగా ఉంది. వాళ్ళు వెళ్ళిన చోటే ఉంటే బాగుండు, మనం ప్రశాంతంగా ఉండొచ్చు. మీరే ఎంత హాయిగా ఉంటే మీ గోలు తప్పినందుకు వాళ్ళు ఇంకెంత హాయిగా ఉన్నారో. అఘోరించావులే. ఈ మధ్య అన్నీ మనసులో అనుకుంటున్నాను అనుకుని బయటకు చెప్పేస్తున్నావు. నన్ను వాళ్ళు వదిలిపెట్టినా నువ్వు వదిలిపెట్టేలా లేవు నికృష్టుడా. మిమ్మల్ని వదిలించుకుందామని మాకు ఉంది, కానీ ఏం చేస్తాం. రేయ్ రే చంద్ర, కాస్త సైలెంట్గా ఉండు. నేనేం అనడం లేదన్నయ్య, నాన్నగారి గొప్పతనం చెప్పబోతున్నాను అంతే. మీరు ఊరుకోండి. పద్మా, 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 పద్మ, పద్మా, పద్మా ఏమైందమ్మా? పద్మా, ఈ రోజు ఉపవాసం ఉంది మావయ్య, అందుకే కళ్ళు తిరిగినట్టున్నాయి. ఏంటి నీ ఉపవాస దీక్షలు పద్మకు కూడా తగిలించావా? అయ్యో, నేను వద్దని చెప్తూనే ఉన్నానండి, కానీ తనే వినలేదు. కనీసం ఫ్రూట్స్ తిను, పాలు తాగని కూడా చెప్పాను. కానీ పిల్లలు కలగాలని తనే కటిక ఉపవాసం ఉంటుంది. వారంలో 3 రోజులు ఇలాగే ఉపవాసం చేస్తుంది. మొన్న మృణాలు చేసిన జీడిపప్పు ఉప్మా తిన్న దగ్గర నుంచి ఫుడ్ మీద విరక్తి పుట్టి తిండి మానేసి ఉంటుంది. లేకపోతే తను ఉపవాసం ఉండే టైప్ ఏం కాదు. ఎప్పుడూ పిండి మరలా ఏదో ఒకటి నోట్లో వేసి ఆడిస్తూనే ఉంటుంది. నోరు మీరా వెధవా. పిల్లల కోసం అంత తాపత్రయపడి ఉపవాసాలు చేస్తుంటే వెటకారంగా మాట్లాడుతున్నావు. నీకు అసలు బుద్ధి ఉందా లేదా? ఏ ముహూర్తాన్ని పుట్టావురా? చిచ్చి. ఏంటమ్మా కమల, ఇలా ఉపవాసాలు చేస్తే పిల్లలు పుడతారా? కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి కానీ నువ్వైనా చెప్పొచ్చు కదా. చెప్తూనే ఉన్నాను మావయ్య, మంచి IVF హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోమని. కానీ తనే వినడం లేదు. సార్, చంద్రమోహన్ గారు, తిని తాగుతూ ఇలా కాలక్షేపం చేయకపోతే
హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు కదా. హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు మాకేం రోగం ఉందని? రోగం ఉందని కాదురా, పిల్లలు కలగడానికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చుగా. అవును, ఎవరి దగ్గర ఎందుకు? మన వియ్యంకుడు కృష్ణప్రసాద్ గారు ఉన్నారు కదా, తను బెస్ట్ ఫెర్టిలిటీ డాక్టర్గా అవార్డు కూడా తీసుకున్నారు. ఒకసారి వెళ్ళి ఆయన కలవండి. ఆయన ఎలాగైనా మీకు పిల్లలు కలిగేలా ట్రీట్మెంట్ చేస్తాడు. నేను వెళ్ళను, నేనేం ట్రీట్మెంట్ కూడా చేయించుకోను. ఎందుకు? ఏం రోగం? ఏం రోగం లేదు కాబట్టే వెళ్ళను. నేను నిన్ను వెళ్ళమంటం లేదురా, ట్రీట్మెంట్ కోసం పద్మని తీసుకెళ్ళమంటున్నాను. వెళ్ళొచ్చు కదా, ఏం ప్రాబ్లం ఉందో తెలుస్తుంది. పైగా కృష్ణప్రసాద్ గారు మనకి రిలేటివ్ కదా, స్పెషల్ కేర్ తీసుకుని ట్రీట్మెంట్ చేస్తారు. చూడండి, నాకు ఇలా ట్రీట్మెంట్ చేయించుకోవడం ఇష్టం లేదు. పిల్లలే కావాలంటే స్వీటీ ఉంది. నేను స్వీటీని దత్తత తీసుకుంటానని చెప్పాను కదా. రే చంద్ర, ఐ లవ్ యూ ఝాన్సీ. మిమ్మల్ని ఇక్కడే చంపేస్తాను. అక్క 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 బావగారు. బాబాయ్, పండక్కి ఎంజాయ్మెంట్ అద్దిరిపోవాలి. నేను వచ్చేసాను కదా, ధూమ్ ధామ్ చేసేద్దాం. హే